హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఇవి చేపల గుంటలు, రొయ్యల గుంటలు కాదు, చేపల గుంటలు. నిన్న గంగపట్నం వెళ్ళాం కదా, వచ్చే దారిలో ఉన్నాయి, తీశాను. చూస్తున్నారు కదా, చూస్తారని, తెలియని వాళ్ళు చూస్తారని తీసాను. అది వాటర్ తిరుగుతున్నాయి చూడండి, మిషన్ చూడండి. ఆ గుంటలు, ఇది చేపల పిల్లల్ని వదులుతారు ఇక్కడ చూడండి, పిల్లల్ని వదులుతారు. ఇది వాటర్ తిరుగుతుంది కదా, ఇది ఏంటంటే ఆ ఉన్న చేపలకి ఆక్సిజన్ అందిస్తుంది. అందుకని ఆ మిషన్ అలా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వాటర్ కిందకి పైకి కదులుతూ ఉంటాయి. అప్పుడు చేపలకి ఆక్సిజన్, అది చూస్తున్నారు కదా, చేపలకి ఆక్సిజన్ అనమాట. ఆ వాటర్ తిరిగే కొద్దీ గాలి లోపలికి వెళ్తుంది అనమాట. అప్పుడు చేపలకి బాగా ఆరోగ్యానికి అవి బాగా ఫ్రెష్గా ఆరోగ్యంగా పెరుగుతాయి, ఆక్సిజన్ అంది. చూస్తుందా, ఇది అండి ఆ తిరిగే మిషన్. ఇది ఇలాగ ఉంటుంది, అది తిరుగుతుంది కదా వాటర్ మిషన్, ఇది ఇలాగ ఉంటుంది. మోటార్కి ఇట్లా పెట్టేస్తారు, పెట్టేసి ఇది ఇట్లాగా అది కానీ ఆన్ చేస్తే అది గిర్రను అలాగ తిరిగితే అప్పుడు ఆ వాటర్ అలాగ వస్తాయి. చూస్తున్నారు కదా, అలా తిరుగుతుంది. అప్పుడు వాటర్ కిందికి పైకి పోతూ ఉంటే అప్పుడు ఆ చేపలకి ఆక్సిజన్ అందుతూ ఉంటుంది. చూస్తారు కదా, ఎవరన్నా చూడని వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూస్తారని పెట్టాను, వీడియో తీశాను. చూశారు కదా, ఇప్పుడు మేత వేస్తారు, చూద్దరుండండి. రొయ్యలకి, చేపలకి మేత ఎలా వేస్తారో చూపిస్తాను. చూడండి, వాటర్ ఎలా తిరుగుతూ ఉందో చూడండి. అదిగోండి, అక్కడ అదిగో ఆయన పడవలో పోతున్నాడు కదా, అదిగో మేత చల్లుతూ ఉన్నాడు చూడండి, మేత. అదిగండి, నేను ఇంకా అవతలకు పోబోయాను, కానీ నాకు వీలు కాలేదు. అక్కడ కుక్కలు కూడా చాలా ఉన్నాయి చూడండి. అదిగో మేత చూడండి ఎలా చల్లుతున్నారో చూడండి. అలాగా ఆయన పడవేసుకొని మొత్తం తిరిగి చల్లేస్తాడు మేతని. అప్పుడు ఆ చేపలు వచ్చి అక్కడ పైకి తింటున్నాయి. కింద చూడండి, ముందు పక్క బుడగలు వస్తున్నాయి కదా, ఈ బుడగలన్నీ చేపలండి. వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.